నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మై నేమ్ ఇస్ లిల్లీ. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు బ్రతికే ఉంటాం, భూమి మీదే ఉంటాం, కానీ కలలో ఉంటాం. తెలుసా మీకు? మన చుట్టూ జరిగే విషయాలన్నీ కూడా ఇదొక డ్రీమ్ లాగా ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎస్. ఎందుకంటే కొన్ని సందర్భాలు, సంఘటనలు మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాటంతటికి అవే డొర్లిపోతూ మన మీద ఉన్నప్పుడు ఇది కళ నిజమా అన్నట్లుగానే ఉంటుంది. సో ఎందుకంటే నవమాసాలు మోసి కొడుకుని కని పెంచి ఒక స్థాయిలో నిలబెట్టినప్పుడు, కొడుకు విడిచిపెట్టేసినప్పుడు, భర్త కోసం ఎంతో త్యాగం చేసినప్పుడు, ఫ్యామిలీ కోసం ఎంతో త్యాగం చేసినప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బంధువుల కోసం ఎంతో త్యాగం చేసినప్పుడు అందరూ కూడా విడిచిపెట్టి ఒంటరిగా ఉండవలసిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు అనిపిస్తుంది సో ఇది కళ నిజమా. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని పరిస్థితి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో సింగిల్గా తన మీద ఒక బరువు పడుతుంది కదా, ఒక బాధ్యతలు, అంటే ఒక 10-20 వేస్ ఉంటాయి, తీసుకెళ్ళి మధ్యలో నిలబెడతారు, ఎటెళ్లలో తెలీదు, అయోమయ పరిస్థితి. అలాంటప్పుడు ఇదొక కళ నిజమా, నేను బ్రతుకుతున్నానా చనిపోయానా, అలాంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అది? సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.